హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ ఏ, సి అండ్ ఐరన్ పుష్కలంగా లభించే మునగాకులతో పఫీ పఫీ ఇడ్లీలు తయారీ విధానం మీకోసం. ముందుగా హాఫ్ కప్ మినపప్పును 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మంచి వాష్ చేసి దీనిని మిక్సీలో వేసి హాఫ్ గ్లాస్ వాటర్ జోడించుకొని మెత్తని పేస్టులా పట్టుకోవాలి. ఒక బౌల్లో ఫుల్ కప్ ఇడ్లీ రవ్వ వేసుకొని 1 టైం వాష్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా వంపేసి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ముందుగా పట్టి పెట్టుకున్న మినపప్పు పేస్టును కూడా వేసి హాఫ్ కప్ మునగాకులను మంచి వాష్ చేసి వేసి మంచి మిక్స్ చేసుకోవాలి. దీనిని ఒక నైట్ అంతా అలాగే వదిలేసి పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి మిక్స్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఈ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ప్లేట్లకి ఫిల్ చేసుకొని పైన క్యారెట్ తురుమును గార్నిష్ చేసుకోవాలి. క్యారెట్ తురుమును గార్నిష్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు కంటికి ఇంపుగా కనిపించడమే కాకుండా రుచిగా వస్తాయి. ఈ విధంగా అన్నిటి మీద గార్నిష్ చేసుకొని ఈ ఇడ్లీలను 8 మినిట్స్ ఆవిరి మీద ఉడికించుకోవాలి. 8 మినిట్స్ తర్వాత వేడివేడిగా ఈ ఇడ్లీలను మునగాకుల కారం పొడిలో కొద్దిగా ఘీ వేసి అద్దుకొని సర్వ్ చేస్తే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మునగాకులలో మనకు కావలసినవన్నీ పోషకాలు లభిస్తాయి కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవడం వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు. మునగాకుల కారం పొడి తయారు విధానం మరియు కావలసిన పదార్థాలు పైన ఐ బటన్లో పెట్టాను. మీరు కావాలంటే తయారు చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.